హే గైస్, వెల్కమ్ టు శ్రావ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఓవర్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి, దీనివల్ల మనకి జరిగే నష్టం ఏంటి, అండ్ ఇది ఎవరెవరికి ఎక్కువ ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేది ఉంటుంది, అండ్ ఎందుకు మనం లేజీగా ఫీల్ అవుతున్నాం, ఎందుకు మనం టయర్డ్ అయిపోయినట్లు ఏ పని చేయలేకుండా ఇంట్రెస్ట్ లేకుండా ఎందుకు ఉంటాం అనేది నేను ఓవర్వ్యూ చెప్తాను. సో ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే కొన్ని ప్రికాషన్స్ తీసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల కూడా వీటి నుంచి మీరు మీ హెల్త్ని అనేది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మెంటల్ హెల్త్ని. సో డోంట్ స్కిప్ ద వీడియో. మొత్తం వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూస్తే ఎక్కువ మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నవి ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అయితే సడన్గా మనం వచ్చేసి ఒక్కొక్కసారి 2 days బ్యాక్ ఏమో చాలా యాక్టివ్గా ఉంటాం. వితిన్ 2 daysలో నేను చాలా లేజీగా అయిపోతున్నా, ఇంకా నా వల్ల అవ్వట్లేదు, ఇది నేను చేయలేను. బికాజ్ అవి వేరే వేరే కండిషన్స్ అవ్వచ్చు. ఇట్స్ లైక్ ఆఫీస్ ప్రెజర్ అవ్వచ్చు, ఫ్యామిలీ టెన్షన్స్ అవ్వచ్చు, ఇంకేదైనా సరే కంటిన్యూగా అదే పనిగా మనకు వచ్చే నోటిఫికేషన్స్ అవ్వచ్చు, ఈమెయిల్స్ అవ్వచ్చు, ఆఫీస్లో ఇలాగా రకరకాలుగా అయితే స్ట్రెస్ అయితే మనకు ఉంటూనే ఉంటుంది. దీన్ని ఏమంటామంటే నర్వస్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అవ్వడం అంట. అంటే ఇంకా వాళ్ళు ఎట్లా అంటే టైర్డ్ అయిపోతారు, బట్ రెస్ట్ తీసుకోలేరు. మీన్స్ వాళ్ళకి రెస్ట్ తీసుకునే ఆప్షన్ ఉండదు, లేక తీసుకోరు. ఈవెన్ చెప్పే వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోరు, ఇంక్లూడింగ్ మీ. ఇదైతే లేజినెస్ కాదు, నర్వస్ సిస్టమ్ అనేది ఓవర్లోడ్ అవ్వడం. అంటే మీరు పని చేసి 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 మీ బ్రెయిన్ ఏంటంటే ఇంకా నేను చెయ్యలేను, నన్ను వదిలేయండి బాబు అని మీతో చెప్తుంది. ఆయన కూడా మనం వినాం. అసలు ఈ ఓవర్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి అని అంటే మన బ్రెయిన్ ఎక్కువ సెన్సరీస్ని ఎక్కువ ఎక్కువ వర్క్ని తీసుకోవడం, ఎక్కువ ప్రెజర్ని తీసుకోవడం, అంటే ఎక్కువ మెంటల్ ఇన్పుట్ని తీసుకోవడం. ఇఫ్ ఎగ్జాంపుల్ మన మేనేజర్ ఆర్ సమ్వన్ ఎల్స్, ఎవరైనా సరే ఒక పర్సన్ మనల్ని డైరెక్ట్గా ప్రెజర్ చేస్తున్నాడు, మనం తీసుకుంటూనే ఉంటున్నాం. ఆ ప్రెజర్ని తీసుకొని వీఆర్ నాట్ టెల్లింగ్ దెమ్ నేను ఇది తీసుకోలేను అని మనం చెప్పట్లేదు. సో దాన్ని ప్రాసెస్ అనే దాన్ని మనం ఎక్కువ ఎఫిషియెంట్గా ఇద్దామని చూస్తున్నప్పుడు మన బ్రెయిన్ చేసే స్ట్రగులే ఓవర్ స్టిమ్యులేషన్. దేనికైనా అతిగా రెస్పాండ్ అవ్వడం, లైక్ అది ఎమోషన్ అవ్వచ్చు, ప్రెజర్ అవ్వచ్చు, లేకపోతే డెడ్ లైన్ ఆఫ్ యువర్ వర్క్, అది ఏదైనా సరే. సో మన నర్వస్ సిస్టమ్ అనేది 2 మెయిన్ స్టేట్స్ మధ్య మూవ్ అవుతూ ఉంటుంది. ఒకటి సింపాథెటిక్, పారాసింపాథెటిక్. ఎవ్రీ సైంటిఫిక్ స్టూడెంట్ దే నో వాట్ ఈస్ ద సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ అనేది. సింపాథెటిక్ అంటే అలర్ట్ మోడ్, వీఆర్ ఎప్పుడు కూడా మనం అలర్ట్ మోడ్లో ఉంటాము. అండ్ పారాసింపాథిక్ వచ్చేసి, పారాసింపాథిక్ ఎప్పుడు రెస్ట్ కావాలి, ఇప్పుడు నాకు అదే అవసరం, బట్ నేను తీసుకోను. సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ మన మోడ్రన్ లైఫ్ స్టైల్ వల్ల మనం చాలా విషయాల్లో చాలా వర్క్స్లో స్టక్అప్ అయిపోతాము. సో వీఆర్ సాక్రిఫైస్ అవర్ రెస్ట్. మనం ఇంకా రెస్ట్ గురించి ఆలోచించాం, చేస్తూనే ఉంటాము. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ అండ్ మైండ్ ఎప్పుడు కూడా అలర్ట్ స్టేట్లోనే ఉంటుంది. మీరు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టిమ్యులేషన్ అండ్ స్ట్రెస్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు కార్టిసల్ లెవెల్ అనేది డిస్రెగ్యులేటెడ్ అవుతుంది, అండ్ డోపమైన్ అనేది రిపీటెడ్గా స్పైక్ అవుతూ ఉంటుంది. ఏదైనా కొన్ని పర్టికులర్ ట్రిగ్గర్స్ వల్ల, ఇందాక నేను చెప్పినట్లు. అండ్ సిస్టమ్ ఫటిగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఒకటి ఉంటుంది, దాని ఎఫిషియన్సీ కూడా తగ్గుతుంది. అండ్ ఎమోషనల్ రెగ్యులేషన్ కూడా వీక్ అవుతుంది. ప్రీవియస్ లాగా మనం రెస్పాండ్ అవ్వము ఎమోషన్స్కి, లైట్ అనే దానికి వచ్చేస్తాం కదా, అది దాని కండిషన్. అండ్ స్లోలీ ఎలా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది అంటే ఫటీ అవుతుంది, బ్రెయిన్ ఫాగ్ అవుతుంది, ఇరిటబిలిటీ వస్తుంది, అనవసరంగా చికాకు పడుతూ ఉంటాము, అవాయిడెన్స్ వస్తుంది, అండ్ లో మోటివేషన్, మనమే మోటివేషన్ లేకుండా ఫీల్ అవుతూ ఉంటాము.
ఏదో జరిగిపోయింది, ఏదో కుంప మునిగిపోయింది అన్నట్లు సాడ్గా ఫేస్ పెట్టి ఎవరికి రెస్పాండ్ అవ్వము. ఎవరన్నా ఈవెన్ మన వాళ్ళు ఎవరైనా కాల్ చేసి ఫ్రెండ్స్ కానీ వెల్ విషర్స్ మదర్ ఫాదర్ కజిన్స్ ఎవరు కాల్ చేసినా సరే వీఆర్ నాట్ ఎట్ ఆల్ టాకెటివ్ విత్ దెమ్, అంత ఇంట్రెస్ట్ చూపించము, సైలెంట్గా అని చెప్పేసి ఉంటాము. ఇవే వాటన్నిటికీ రీజన్స్. ఈ కాన్స్టెంట్గా డోపమైన్ స్పైక్ అవ్వడం వల్ల మనకి జరిగే నష్టాలు ఏంటి అని అంటే, దీనివల్ల బేస్ లైన్ డోపమైన్ అనేది సెన్సిటివ్గా రెడ్యూస్ అవుతుంది, దాని సెన్సిటివిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ ఏం చేయొద్దు అంటే, ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీ లైఫ్ పార్ట్నర్ ఎవరు ఇఫ్ షీ ఆమె ఐ కాంట్ డూ ఎనీథింగ్ టుడే ఫర్ ద డిన్నర్, యు బ్రింగ్ ఇట్ అవుట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని చెప్పేసి ఇట్లా చెప్పడం అంటే ఇంక వాళ్ళు ఏం చెయ్యాలి అని వాళ్ళకి అనిపించదు, చేసేద్దామని కూడా వాళ్ళ డోపమైన్ లెవెల్స్ అయితే వాళ్ళకి అస్సలు సపోర్ట్ చేయవు. అండ్ ఇది కొంతమంది దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే క్యారెక్టర్ వీక్నెస్, అంటే వీళ్ళకి ఏదో జరిగిపోయింది, సమ్ లవ్ కైండ్ ఆఫ్ బ్రేక్, సంథింగ్ ఏదో రిలేషన్ బ్రేక్ ఏదో అయిపోయిందని అనుకుంటారు, కానీ అసలు కాదు అది. ఈ బ్రేక్అవుట్ ఇదంతా కాదు, జస్ట్ బికాజ్ ఆఫ్ ఓవర్హెల్మ్ అవ్వడం వల్లనే మన బ్రెయిన్ సరిగా ఇట్లా నేను అలాగనే స్టక్ అవుతూ ఉంటుంది, చెప్పాల్సిన విషయం కరెక్ట్గా చెప్పకుండా. సో దాన్ని మనం క్యారెక్టర్ వీక్నెస్ అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. అండ్ ఇట్స్ లైక్ న్యూరోకెమికల్ ఫటీ అనమాట, అది మనకు తెలియదు ఇది కండిషన్ అని చెప్పి. అయితే మీకు ఏమవుతుందంటే బ్రెయిన్ కాన్స్టెంట్గా రివార్డ్ స్టిమ్యులేషన్కి అడాప్ట్ అయిపోతుంది. నార్మల్ డైలీ రెగ్యులర్గా చేసే టాస్క్ కొత్తది ఏదన్నా అంటే వెరైటీగా కొత్తది ఏదన్నా కనిపించకపోతే మనకి రెగ్యులర్ చేసే వర్క్స్ ఏవైతే ఉంటాయి లైక్ ఆఫీస్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఆ టైర్డ్నెస్ వల్ల. లిటరల్లీ నేనైతే స్టిల్ ఈరోజు అదే మూడ్లో ఉన్నా, అదే కాన్సెప్ట్ చేస్తున్నాను, ఇదైతే ఇంకా ఫన్నీ. అండ్ ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల మనకేంటి నష్టం అని అంటే, ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అనేది అవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ మనం నిద్రపోదామని చెప్పి ఎర్లీ బెడ్ వెళ్ళినా కూడా స్లీప్ రాదు, నిద్ర పట్టదు. ఎందుకంటే మజిల్ టెన్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ దట్ టు డైజెషన్ ప్రాసెస్ కూడా స్లో అవుతుంది. ఇవన్నీ అవుతూ ఉంటాయి. స్లీప్ తగ్గితే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ పెరిగితే ఎనర్జీ తగ్గుతుంది. అంతే కదా, మనకి స్లీప్ లేకపోతే ఎనర్జీ రాదు, ఎనర్జీ లేకపోతేనేమో ఏమంటారు ఇన్ఫ్లమేషన్ పెరిగితేనేమో ఎనర్జీ ఉండదు, అట్లా అయిపోతుంది మనకి. అయితే లాంగ్ టర్మ్ స్ట్రెస్ తర్వాత నర్వస్ సిస్టమ్ షట్ డౌన్ మోడ్కి షిఫ్ట్ అవుతుందా అంటే ఆబ్వియస్గా అవుతుంది. దీన్ని డోర్సల్ వాగల్ డొమియన్స్ అని పిలుస్తారు. సిమ్టమ్స్ దీనిలో ఎలా ఉంటాయి అంటే, నమ్ ఫీలింగ్ ఉంటుంది, లో డ్రైవ్ అంటే కార్ డ్రైవ్ చేయడం కాదు, బైక్ డ్రైవ్ చేయడం కాదు, we can't do focus anymore on our daily base works. అండ్ బాడీ కూడా ఎట్లా అంటే ఎట్లా మీకు బరువుగా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఫన్నీ బట్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ దిస్ ఇన్ ఫన్నీ వే టు కన్వే ఈజీలీ. అండ్ ఐ జస్ట్ కాంట్ స్టేట్. సో దిస్ ఇస్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ మోడ్. అంటే మన బ్రెయిన్ ఈడు నన్ను బతికనిచ్చేలా లేడు, ఎద్దవ్వా అని చెప్పి అది ఫిక్స్ అయిపోయి దానికి అదే ప్రొటెక్షన్ మోడ్లోకి వెళ్తుంది. క్యారెక్టర్ ఫ్లా అయితే అస్సలు కాదు. అండ్ వెరీ వియర్డ్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది ఓవర్ స్టిమ్యులేటింగ్లో అంటే, సైలెన్స్ని కూడా మనం భరించలేము. ఏంట్రా బాబు అని అనిపిస్తుంది, ఎక్కడికన్నా వెళ్ళిపోదాం అనిపిస్తుంది, బట్ వెళ్ళలేము ఎక్కడికి, మనకున్న ఈఎంఐలు అప్పుల బాధలు లాంటివి. అండ్ ఫోన్ని కాన్స్టెంట్గా చెక్ చేస్తుంటాం, ఎందుకంటే అవర్ బ్రెయిన్ ట్రైంగ్ టు డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. ఇంకా ఇప్పుడు చిన్న పని ఎగ్జాంపుల్, నా సన్కి ఆకలిస్తుంది, నేను ఏదో ఒకటి చేసి పెట్టాలి, కానీ నా బ్రెయిన్ అసలు యాక్సెప్ట్ చేయదు ఆ విషయాన్ని. వద్దు నువ్వు చేయొద్దు అని చెప్పేసి అంటుంది. రిలాక్స్ అవ్వలేకపోవడం, ఇవన్నీ ఇట్లా ఉంటుంది అన్నమాట.
అందుకే ఏ విషయం కూడా ఇంత ఎక్కువ ఫోకస్డ్గా స్టడీ చేయకూడదు. ఫైనల్లీ మనల్ని వీటన్నిటి నుంచి ఏవి జాగ్రత్తలు ప్రొటెక్ట్ చేస్తాయి అని అంటే, జాగ్రత్తలు ప్రొటెక్ట్ రెండు ఒక్కటే వర్డ్, ఇట్స్ ఓకే వాట్ ఎవర్ ఇట్. సో ఈవెన్ 1 minute 4 to 5 times స్లోగా బ్రీత్ తీసుకొని స్లోగా బ్రీత్ అవుట్ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇస్ వన్ మెథడ్ టు రెడ్యూస్ ఆల్ ద హార్మోన్స్ ఇన్ ఎస్పెషల్లీ ఇన్ అవర్ మైండ్. అండ్ వాకింగ్, మీరు ప్రతి దానికి చూడండి, వాకింగ్ అయితే కామన్గా ఉంటుంది మనకి హెల్ప్ చేసే దాంట్లో. అండ్ మీరు నిద్రపోవడానికి కన్సిస్టెంట్ టైమింగ్ ఒకటైతే ఫిక్స్ చేసుకోండి. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకు అది మ్యాండేట్ అని ప్రతి డాక్టరు ప్రతి ఒక్క పేషెంట్కి తన పేషెంట్కి అయితే ఇది అడ్వైజ్ ఇస్తాడు. అండ్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇట్స్ లైక్ మెడిటేషన్ అలాంటిది. ఇట్లా 10 to 20 minutes డైలీ పారాసింపాథెటిక్ యాక్టివేషన్ బాడీ ఫిజియాలజీని చేంజ్ చేయగలదు. అండ్ ఇంపార్టెంట్ నోటీస్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ పాయింట్ విత్ ఆల్ దిస్ కమ్యూనికేషన్ మీరు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సొల్యూషన్ ఈజ్ నాట్ పుషింగ్ హార్డర్ అండ్ సొల్యూషన్ ఈజ్ రీస్టోరింగ్ ద రిథమ్. ఈ మెథడ్స్ అన్ని మీరు ఫాలో అయినట్లయితే మీకు చాలా వరకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అయితే, మీరు లేజీ కాదు, యువర్ బ్రెయిన్ వాంట్స్ సమ్ రెస్ట్. దానికి రెస్ట్ కావాలి, రెస్ట్ ఇవ్వండి అంతే. అంతకుమించి ఏం చేయొద్దు. ట్రై చేయండి, బెడ్ మీదకి వెళ్ళి డీప్ స్లీప్ కోసం ట్రై చేయండి. ఫోన్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, అవసరమైతే స్విచ్ ఆఫ్ చేయండి. నేను ప్రతిసారి ఈ మెథడ్ ఫాలో అవుతాను. ఫస్ట్లీ మనకు స్లీప్ డిస్టర్బ్ అవ్వడానికి ఏంటంటే, ఫోన్లో ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంటాము. ఒక విషయం ఏంటంటే, మీరు మీ యాప్ ఏదన్నా ఇన్స్టాల్ చేసినప్పుడు ఎలో నోటిఫికేషన్ డోంట్ ఎలో కొట్టండి, సో దట్ దాని కంట్రోల్లోకి మీరు వెళ్ళరు. మీరే దాన్ని కంట్రోల్ చేయాలి. ఫోన్ యూజ్ చేస్తున్నామంటే, అందులో యాప్స్ యూజ్ చేస్తున్నామంటే దాన్ని మనం కంట్రోల్ చేయాలి, అది మనల్ని కాదు. ఆబ్వియస్లీ అది మనం తయారు చేస్తుంది కాబట్టి మనం చెప్పినట్టు అది నెల తప్పితే అది చెప్పినట్టు మనం కాదు. సో ఫోన్ వల్లనే చాలామందికి అయితే స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో కీప్ ఏ ఫోన్ ఎసైడ్. వీలైతే హాల్లో వదిలేసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోండి. ఇప్పుడు హాల్ లేదు, బెడ్రూమ్ లేదు, ఎక్కడ పడుకోవాలంటారేమో, ఫోన్ కబోర్డ్లో పెట్టి మీకున్న రూమ్లో పడుకోండి అంతే.